Hello everyone, welcome back to our channel Vanita Sisters. A channel every home needs. అది ఏ ఛానల్ కాదండి, మన ఛానలే. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళండి, కంటెంట్ చూడండి. అబ్బా ఈ కంటెంట్ మనకి లేదా మన ఇంట్లో వాళ్ళకి యూజ్ అయ్యేలా ఉందే అని అనిపిస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. అలాగే మన ఛానల్ని మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎప్పటిలాగే మరొక యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకి వచ్చేసా. తమ్నైల్ చూసి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఈ వీడియోలో మేమైతే పొయ్యి మీద బిర్యానీ కుక్ చేయబోతున్నాం. ఎన్ని కేజీస్ బిర్యానీ అక్క? 4 కేజీస్ బిర్యానీ కుక్ చేయబోతున్నాం అన్నమాట. ప్రెజెంట్ బయట జరుగుతున్న వార్ వల్ల మనకు ఆల్రెడీ తెలిసిందే ఎల్పిజి కొంచెం షార్టేజ్ ఉంది అనేసి. ఈవెన్ గవర్నమెంట్ అయితే షార్టేజ్ లేదు, సరిపడినంత సరిపోతుంది అనేసి చెప్తున్నారు. కానీ ప్రెజెంట్ మన ఇంట్లో స్టోరేజ్ లేదు కాబట్టి మనకున్న గ్యాస్ కాస్త 4 కేజీల బిర్యానీకి యూస్ చేసి అయిపోగొట్టేసుకుంటే మళ్ళీ మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మేము ఇలాగా గ్యాస్ సెటప్ చేసామన్నమాట. యాక్చువల్గా ఈ వ్లాగ్ వచ్చేసి చాలా అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట. ఈ వీడియో ఇలాగ తీస్తాము అనేసి నేను అనుకోలేదు. నార్మల్గానే ఎప్పటిలాగా మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చేతలకి ఈరోజు సండే, సో ఎవ్రీ సండే బిర్యానీ ఉండాలి కదా. సో అందుకనేసి బిర్యానీ కుక్ చేస్తున్నారు. ఓకే, ప్రెజెంట్ ఎల్పిజి షార్టేజ్ అనేసి ఇలా సిచ్యువేషన్స్ బయట జరుగుతున్నాయి కదా. మనం ఎందుకు దీన్ని కూడా ఒక వీడియోలాగా తీసి పెట్టకూడదు? ఎప్పుడు గ్యాస్ మీద కుక్ చేసుకుంటూ రొటీన్గా ఉన్నది. కానీ ప్రెజెంట్ ఆ పొయ్యి మీద పెట్టడం అయితే దట్టు బిర్యానీ పొయ్యి మీద వండాలంటే కొంచెం డిఫరెంట్. అండ్ ఆల్సో ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్కి కొంచెం సిమిలర్గా ఉంది కదా. సో ఒకలాగా వీడియో చేసి తీద్దాము అనేసి ఇంకా అనుకోని వీడియో స్టార్ట్ చేశాను. ఆల్రెడీ పొయ్యి మీద అయితే కుండ పెట్టేశామండి. ఇందులో ఆల్రెడీ కొంచెం ఆయిల్ పోసేసి ఉన్నాము. పొయ్యి మండిచ్చేశారు. యాక్చువల్గా పొయ్యి మండిచ్చే క్లిప్పు మిస్ అయిపోయిందన్నమాట. అక్క పొయ్యి మంట ఆగిపోయింది. పొయ్యి మంట వేయడం ఎంత కష్టంగా ఉంటుంది అనేసి, దట్టు బిర్యానీ చేయడానికి. అసలు చూడండి ఆ కుండ ఎంత ఉంది. అదేందక్క ప్లాస్టిక్ పైప్ పెట్టి ఊపుతున్నావు? మా ఇంట్లో అదే ఉంది గైస్ ప్రెజెంట్. సో ఇక్కడైతే వెజిటేబుల్స్ అన్ని కుండలో వేసేస్తున్నాము. పచ్చిమిర్చి చిటుపటలు ఆడుతుంది. ఆ సౌండ్ వింటుంటేనే అబ్బా. ఇక్కడైతే ప్రెజెంట్ మా ఇంట్లో పొయ్యికి ఊదే గొట్టం, ప్రెజెంట్ అయితే మా ఇంట్లో పొయ్యికి ఊదే గొట్టం లేదండి. ఎందుకంటే మేము పొయ్యి చాలా రేర్గా యూస్ చేస్తాం కాబట్టి అది మా ఇంట్లో లేదు. సో అందుకనేసి ఆల్టర్నేటివ్గా మన ఇంట్లో ఉండే ఈ పైప్ని అలాగే యూస్ చేస్తున్నాం. ఆబ్వియస్గా అది కాలిపోద్ది, కానీ ప్రెజెంట్కి అయితే అది యూస్ చేస్తున్నాము. అక్కడ వయ్యాదంగా పింక్ డ్రెస్లో నిల్చొని ఉండేది మా అక్క అన్నమాట. అక్కడ కుక్ చేసేది అయితే ఏం లేదు, కేవలం సైడ్ హెల్ప్కి మాత్రమే. కానీ మాకు ప్రతి వీక్ డ్యామ్ షూర్గా డెఫినెట్గా మా ఇంట్లో ఎప్పుడు బిర్యానీ కుక్ చేసుకున్నా వండి పెట్టేది లావణ్యకే. ఆ లావణ్యక్క ఎవరో అనుకోకండి, ప్రెజెంట్ ఆ కుండలో ఆనియన్స్ పోస్తుంది కదా, అక్కే లావణ్యక్క. మాకు ఎప్పుడు టేస్టీ బిర్యానీ వండి పెట్టుద్ది. మా ఇంట్లో ఎవరికి బిర్యానీ చేయడం రాదు గైస్, అదే మెయిన్ ప్రాబ్లం. నేను బిర్యానీ కలబెడుతుంటే ఈ కొండే కదిలిపోతుంది. ఫస్ట్ టైం ఈ వీడియోకి ఆన్ ద గోలో వాయిస్ ఓవర్ ఇస్తున్నాము. కొంచెం ఏమైనా తప్పులున్నా, కొంచెం అటు ఇటు ఉన్నా ప్లీజ్ ఏమనుకోకండి. ఏమైనా తప్పులున్నా కూడా విన్నట్టుగా వెళ్ళిపోండి. సో మేము నేర్చుకుంటామన్నమాట. సో అది ఇంకంతే. సో హోల్ కుకింగ్ ప్రాసెస్, మేము చేసే ఈ ఫన్ అదంతా కూడా చూద్దాము. నేనైతే ఇక్కడ నిల్చొని వీడియో తీస్తున్నాను, చెప్పులు వేసుకోలేదు, కాలిపోతున్నాయి. ఎండ చూడండి అసలు ఎలా ఉందో. కనిపిస్తున్నాడా సూర్యుడు బ్రో మీకు? అదన్నమాట సంగతి. వాళ్ళ కుక్కులు ఉన్నారు చూడండి. లావణ్య యొక్క మాస్టర్ కుక్ అని చెప్పాం కదా, వాళ్ళ హస్బెండ్ హరి అన్న డోస్ వేసేస్తున్నాడు. అక్క నీ చెప్పులు గుర్తులేదా? అట్లాగే చేస్తారు మళ్ళీ. మా అక్క వాళ్ళ కొడుకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తుంది. అది అన్న వాళ్ళు ఇక్కడ బిర్యానీలోకి గోంగూరతో ఏంటన్నది చట్నీయా, గోంగూర పచ్చడిలా చేస్తున్నారు. సో అక్కడైతే గోంగూర చట్నీ ప్రిపేర్ అవుతుంది కదా. ఇక్కడైతే మనం బిర్యానీ కుకింగ్ వీడియోని రికార్డ్ చేస్తూ లావణ్యకు కూడా ఎంతో కొంత హెల్ప్ చేయాలన్నమాట. ఇంట్లో 10 మంది ఉన్నప్పుడు 10 రకాలుగా హెల్ప్ చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది కదండి.
కానీ మేము హెల్ప్ చేసేది పెద్దగా ఏం ఉండదు, మొత్తం లావణ్యక్కే చేసేస్తుంది. మేము చేసే హెల్ప్ అలా ఉంటుంది అన్నమాట. పొయ్యి దగ్గర నీట్గా లేదు అది ఇది అనేసి ఏం అనుకోకండి. అందరికీ ఒక కైండ్ రిక్వెస్ట్, ఇది అనుకోకుండా తీస్తున్న వీడియో అన్నమాట. సో అందుకనేసి ఎలా ఉందో అలానే ఉంచేసాము. అండ్ ఆల్సో ఇక్కడ టైలరింగ్ చేస్తాం మేము, సో అందుకనేసి క్లాత్స్ అన్నీ అలానే ఉన్నాయి, అవి మాత్రం పట్టించుకోవద్దు, ఓకేనా. ఏంటవి వేసేది? బిర్యానీ ఆకు. ఓకే, వేసేయి. హోల్ గరం మసాలా వేసేస్తున్నాం. ఇలాగా కుండకి మట్టి పూసి పెట్టడం వల్ల కుండకి ఎక్కువ నల్లగా అయిపోకుండా ఉంటుంది. ఎవరికైనా తెలియకుండా ఉంటే ట్రై చేయండి. అక్కడ మీకు మా కొడుకు కనిపిస్తున్నాడా? వాటర్తో ఆడిందే ఆడేస్తున్నాడు చూడండి. ఇంకా చేసేది ఏం లేక ఆ నీళ్ళు అలానే ఉంటే పాలు పోస్తారు అనేసి చెట్టుకు పోసేస్తున్నాం. అక్కడే ట్యాప్ ఒకటి ఉంది, దాన్ని తిప్పేసి ఆడుతున్నాడు. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ మా అక్క క్యాప్ ఎందుకు పెట్టుకునిందో తెలుసా? కర్రీగా అయిపోతుందంట, అందుకనే క్యాప్ పెట్టుకునింది. మళ్ళీ వీడియో చూసేవాళ్ళు ఓన్లీ వీడియో తీస్తున్నారని అయితే అనుకుంటారేమో, అందుకు డబ్బులు ఒక సైడ్కి వెళ్ళిపోయింది అక్క. అవుట్ ఆఫ్ కెమెరా కష్టాలు వాళ్ళకేం తెలుసు, కేవలం వీడియో తీసేయడానికే వచ్చాను అనుకోకండి గాయ్స్, దెబ్బలు పడతాయి మీకు. మీ స్టిక్కర్ పోయింది. స్టిక్కర్ పోయిందంట చెమటకి ఎండకి. ఈ దెబ్బలు ట్రై చేయండి, ఎవరైనా సైడ్కి వెళ్ళిపోతుంది. కారం వేస్తుంది మా మాస్టర్ చెఫ్ లావణ్యక్క. వెనకాల చూడండి, పొయ్యి సెగకి చూడు, చున్నీ కప్పుకొని మరీ కలిపెడుతుంది. వస్తున్నాయి సెగకి. ఎప్పుడన్నా పని చేస్తుంటే ఇట్లాంటి కష్టాలు ఉండవు. ఎప్పుడు పని చేయకుండా ఒక్కసారి వచ్చి ఇట్లా పని చేయాలంటే చూడండి ఎంత స్వెట్ వస్తుందో బయటికి. ఏం లేదు, ఇక్కడ దొరికిందే ఛాన్స్ అనేసి అందరూ ఆడేసుకుంటున్నారు నాతో. పిల్లలకి గంటి సెగ్గొడుతుందంటండి, లడ్డుకి కారం పోసి కలిపెట్టే గంటి కావాలని చెప్పి స్పాన్సర్షిప్ ఎవరైనా ఉంటే ఇచ్చేవాళ్ళండి, పంపి. మన ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయక్క, ఇది లేవని చెప్పింది, నేను పట్టుకొచ్చేదాన్ని ఇంతాకేనా. ఏం చేసిందో సెగ కొట్టేస్తుంది అక్క, అందుకని. నువ్వైతే క్యాప్ వేసుకోమన్నావు, మాకు క్యాపులు లేకుండా వచ్చేస్తేవి, మేమేమో ఒకటి వేసుకోవాలి కదా, అందుకే ఇలా వేసుకుంటున్నాం. ఏదో దానికోసం చేసిన. ఏముందమ్మా, మీరంటే తెల్లగా ఉన్నారు, సన్లో కొంచెం మాడిపోయినా పెద్ద ఏమనిపిరు. మేమంటే కలర్ తక్కువ, మేము మాడిపోతే అసలే బొగ్గుల్లాగా కనిపిస్తాం. ఎవరి కష్టాలు వాళ్ళవి. అయ్యో అయ్యో, గంటి పడిపోయిందంట, చెల్లి పడితే ఇప్పుడు అది అది ఉడికిపోతే కాలం అక్క తెలుస్తుంది. బిర్యానీ కుక్ చేయడం అయిపోయింది. ఇక్కడ మేము ఇదే పొయ్యి మీద చికెన్ కర్రీ కూడా కుక్ చేస్తున్నాము. ఆల్రెడీ చికెన్ మొత్తం కలిపి మిక్స్ చేసి అందులో పెట్టేసాము, ఇంకా బాయిల్ అయ్యేదే ఉంది. సూపర్ న్యాచురల్గా కుక్ చేస్తాం ఇప్పుడు. ఉప్పు ఓకేనక్క? కాదము నాకైతే తెలియట్లేదు కొంచెం కూడా, ఒకసారి నువ్వు ట్రై చేయాలి. ఎక్కువ ఉందా? నాకు అస్సలు తెలియట్లేదు కారం. ఉప్పు ఓకేనా? నాకు ఇది కారం తెలియట్లేదు. ఓకే అయితే ఉంచేద్దాం. ఉప్పు ఓకే కదా? తీసుకురా. రైతాకి ఇంట్లో నుంచి ఇప్పుడే నేను క్యారెట్ కొంచెం తురుముకొని ఆనియన్స్ కట్ చేసుకొని వచ్చాను. పెరుగు ఆల్రెడీ ఉంది, సరిపోకపోతే ఇంకొక పెరుగు ప్యాకెట్. ఓకే, ఇప్పుడు రైతా చేసేది ఎవరు? నువ్వా? కాదు. మరి ఎవరు కుక్ చేసేది? రైతా చేసేది ఎవరు? జై బాష్మతి. చాలా పెద్ద దెబ్బదన్నా. ఇది వచ్చేసి బిర్యానీ.
ఇది చికెన్ కర్రీ కలిపెట్టక్క. ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ ఆ ప్లేట్లో కూడా వేసి. నేను వేసానా? చెప్పక్క. నేను చెప్పను. గోంగూర పచ్చడి, హరియానా చేసిన గోంగూర పచ్చడి. కొంచెం పులుసుగా ఉంచొచ్చు కదా. ఇవి వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, దాని కింద రైతా. అది ఆ ఫుల్ ప్లేట్ ఇదన్నమాట. లైటింగ్ పడట్లా, ఏం కాదులే. ఇక సర్వ్ చేసుకునే ప్రోగ్రాం పెట్టుకున్నాము. బిర్యానీ, ఈ ప్రోగ్రాం పెడితే నీకు దెబ్బలు పడతాయి. అక్క బిర్యానీ తింటున్నాడు, ఇష్టం చేయబాకు.